వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాళ ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. తన శాఖల పరిధిలో నియోజకవర్గాల వారీగా చేపట్టిన అభివృద్ధి పనులతో బుక్లెట్ సిద్ధం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అసెంబ్లీలో స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలకు బుక్లెట్లను అందజేసిన పవన్ కళ్యాణ్. తల్లికి వందనం పథకం కింద 67 లక్షల మందికి సాయం. వైకాపా ప్రభుత్వంలో 52% మందికే సాయం. మండలిలో మంత్రి నారా లోకేష్ వెల్లడి. ప్రభుత్వం సరఫరా చేస్తున్న వేరుశనగ చెక్కీలను పరిశీలించిన కలెక్టర్. ఈ క్రమంలో ఒక ప్యాకెట్ గడువు తీరిపోయినట్లు గుర్తించి తీవ్ర ఆగ్రహం. హిర్మండ్ల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. 1,50,00,000 నిధులతో పాతపాడు రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తనయుడు మామిడి సాయి గణేష్. నెలాఖరులోగా మావోయిస్టుల ఉనికి లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. దేశాభివృద్ధికి ప్రతిబంధకంగా నిలుస్తున్న మావోయిస్టుల ఉనికి లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈ నెలాఖరులోగా లక్ష్యం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒడిశా రాష్ట్రం కటక్లోని మొండలిలో నిర్వహించిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 57వ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. మావోయిస్టుల ఏరువేతలో సిఐఎస్ఎఫ్ దళాల సహకారం ఎంతో ఉందని, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణలో గొప్పగా సేవలందిస్తున్నారని ప్రశంసించారు. नरेंद्र मोदी सरकार का एक संकल्प कि 31/3/2026 हम इस देश को नक्सलवाद से मुक्त, और उसमें भी सीआईएसएफ का बहुत बड़ा योगदान है. ओडिशा हो, छत्तीसगढ़ हो या तेलंगाना हो, सभी जगह पे सीआईएसएफ ने नक्सल अभियान के उन्मूलन में एक प्रकार से अपनी भूमिका निभाई है. मित्रों, आज मैं फिर से इस मंच का उपयोग करते हुए देश के सभी नागरिकों को आश्वस्त करना चाहता हूं, 31/3/2026 को यह देश नक्सलवाद से मुक्त हो जाएगा और तिरुपति से पशुपति तक का रेड कॉरिडोर का स्वप्न देखने वाले लोगों को पूर्ण रूप से परास्त कर हमारे सुरक्षा बल अपना प्रभुत्व स्थापित कर लेंगे. అనంతరం సిఐఎస్ఎఫ్ సంచిక ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఘీ, సిఐఎస్ఎఫ్ డీజీ ప్రవీణ్ రంజన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనేక దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఉందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా భారతీయులు కనిపిస్తున్నారన్నారు. సంస్కరణల వల్లే మన దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన రైసీనా డైలాగ్ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ కేంద్రంతో కలిసి ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ఐటీలో భారతీయుల పరిజ్ఞానం అందరికీ తెలిసిందే. డిప్లొమసీ, ఫ్లెక్సిబిలిటీ విషయాల్లో భారతీయులకు మంచి పేరుందన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా భారత్ దూసుకెళ్తుందన్నారు. మన దేశంలో భవిష్యత్తులో అనేక దేశాలకు విద్యుత్ ఇస్తుందన్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల్లో ఎక్కువ శాతం ఏపీ వాళ్లే ఉన్నారన్నారు. ప్రస్తుతం అనేక దేశాల్లో వృద్ధులు పెరుగుతున్నారన్నారు. దక్షిణాదిలో సంతానోత్పత్తి రేటు 1.5% ఉందన్నారు. 30 ఏళ్ల క్రితం కుటుంబ నియంత్రణ పాటించాలని చెప్పాం. ఇప్పుడు 2 అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉండాలని చెబుతున్నామన్నారు. 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి అనేక ప్రయోజనాలు కల్పిస్తామన్నారు. భవిష్యత్తులో గ్లోబల్ కమ్యూనిటీకి సేవ చేసే సామర్థ్యం భారత్కే ఉందన్నారు. వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పాపులేషన్ మేనేజ్మెంట్ చాలా కీలకమన్నారు. విభిన్నంగా ఆలోచించే వారి కోసం అమరావతిలో క్రియేటివిటీ సిటీ నిర్మిస్తున్నామన్నారు. డ్రోన్ సిటీ, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్ సిటీని కూడా నిర్మిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఆరోగ్య రంగంలో పెను మార్పులు వస్తాయన్నారు. త్వరలో డ్రోన్ అంబులెన్స్లు కూడా వస్తున్నాయని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలతో ప్రత్యేక బుక్లెట్ ని ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి త్వరలో 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్న క్రమంలో తన పరిధిలోని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలతో ప్రత్యేక బుక్లెట్ ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. నియోజకవర్గాల వారీగా నిధుల కేటాయింపు, పనుల పురోగతిని
పనుల పురోగతిని వివరించే నివేదిక పుస్తక రూపంలో రూపొందించి సంబంధిత నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అందజేసే కార్యక్రమం మొదలైంది. పార్టీలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పల్లెల అభివృద్ధి, పచ్చదనం పెంపు, పర్యావరణ రక్షణ ధ్యేయంగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, అటవీ పర్యావరణ శాఖలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ మేరకు శాసనసభలో ఈ బుక్లెట్ ను మంత్రులు, ఎమ్మెల్యేలకు స్వయంగా అందజేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పల్లె పండుగ 1.0, పల్లె పండుగ 2.0, సాక్షి తదితర పథకాల ద్వారా గ్రామాల్లో వేసిన సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్లు, గురుకులాలు, ఫారం ఫండ్స్, నీటి తొట్టెల వివరాలు, జలజీవన్ మిషన్ ద్వారా చేపట్టిన రక్షిత మంచినీటి పథకాల వివరాలు పొందుపరిచారు. 15వ ఆర్థిక సంఘం నిధులు నియోజకవర్గాల వారీగా పంచాయతీలకు ఎంత మొత్తం విడుదల చేశామన్న అంశాన్ని కూడా బుక్లెట్ లో పొందుపరిచారు. కూటమి పక్షాల ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా వైసీపీ విజయం సాధించిన 11 నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు చేసిన కేటాయింపులు కూడా పుస్తక రూపంలో ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం పరిధిలో 487 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులను పవన్ కళ్యాణ్ శాఖల ద్వారా చేపట్టారు. అందులో పల్లె పండుగ 1.0 ద్వారా 46.71 కోట్లు ఖర్చు చేశారు. పల్లె పండుగ 2.0కి 138 కోట్లు, జలజీవన్ మిషన్ పనులకు 7.12 కోట్లు వెచ్చించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు 185.89 కోట్లు ఆ నియోజకవర్గ పరిధిలో పంచాయతీలకు బదిలీ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి మరో 110 కోట్లు ఇచ్చారు. ఈ ప్రక్రియలో మౌలిక వస్తువుల కల్పనకు ప్రాధాన్యమిస్తూ గిరిజన ప్రాంతాల్లోని నియోజకవర్గాలకు అత్యధికంగా కేటాయింపులు చేశారు. పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తొలి మాసాల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి పనులకు తీర్మానం చేయించారు. పల్లె పండుగ 1.0 ద్వారా 4,500 కోట్ల నిధులతో గ్రామాల్లో 4,000 కిలోమీటర్లు అంతర్గత రహదారులు, 22,514 మినీ గోకులాలు, 15,000 నీటి తొట్టెల నిర్మాణం చేపట్టారు. 65,000 ఎకరాల్లో పండ్ల తోటలు నాటించారు. పల్లె పండుగ 2.0లో 5,715 కోట్ల నిధులతో గ్రామాల్లో 8,000 కిలోమీటర్ల మేర రోడ్లు, 15,000 మినీ గోకులాలు, 52 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్లు, ఫారం ఫండ్స్, నీటి తొట్టెల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్, 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టులతో పాటు మానవ వన్యప్రాణి సంరక్షణను నివారించేందుకు హనుమాన్ లాంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకొచ్చారు. తల్లికి వందనం పథకం కింద 67 లక్షల మందికి సాయం అందించినట్లు మంత్రి నారా లోకేష్ శాసన మండలిలో వెల్లడించారు. తల్లికి వందనం పథకం కింద రాష్ట్రంలో 67,01,653 మంది విద్యార్థులకు 8,454 కోట్లు సాయం అందించినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసన మండలిలో వెల్లడించారు. తల్లికి వందనం యుడైస్ ప్రకారం రాష్ట్రంలో నమోదైన విద్యార్థుల సంఖ్యపై మండలిలో వైకాపా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. యుడైస్ ప్రకారం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు రాష్ట్రంలో 79,51,903 మంది విద్యార్థులు నమోదయ్యారు. తల్లికి వందనం పథకం కింద 8,454 కోట్లు సాయం అందించామన్నారు. 67,01,653 మందికి తల్లికి వందనం వర్తించిందన్నారు. యుడైస్ లో 56 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని వైకాపా నేతలు అసత్యాలు చెబుతున్నారన్నారు. యుడైస్ లో నమోదైన వారిలో అర్హులందరికీ సాయం అందించామన్నారు. వైకాపా హయాంలో యుడైస్ కింద 81,72,224 మంది విద్యార్థులు నమోదు చేసుకుంటే కేవలం 42,33,098 మందికి మాత్రమే సాయం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం 84.27% మంది విద్యార్థులకు సాయం అందజేశారన్నారు. ఇంకా అర్హులై ఉండి సాయం అందని వారి వివరాలిస్తే సరిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పారిశుద్ధ కార్మికుల పిల్లలకు తల్లికి వందనం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నామని సమాధానమిచ్చారు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, వీవోఏలతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ధర్నాలు చేయాల్సి అవసరం లేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అంగన్వాడీల విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైకాపా సభ్యులు వాకౌట్ చేయడంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. వైకాపా తీరును తప్పుపట్టారు. మేము చెప్పేది వినేందుకు ప్రతిపక్ష సభ్యులు ఓపికగా ఉండాలన్నారు. అన్ని సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మేం పరదాలు కట్టుకుని తిరగడం లేదన్నారు. విద్యాశాఖలో వివిధ సంఘాలను కలిసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో 7వ తరగతి నుంచి 12వ తరగతి చదివే విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. 96% బాలికలు తమకు నాప్కిన్లు అందుతున్నట్లు
ఆర్టీజీఎస్ నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా వెళ్లిన ఫోన్ కాల్స్ కు సమాధానమిచ్చారన్నారు. బాలికలకు శానిటరీ నాప్కిన్ల పంపిణీపై మండలిలో సభ్యురాలు కావలి గ్రీష్మ అడిగిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ ఈ సమాధానమిచ్చారు. ఏకో ఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్ల పంపిణీ విషయాన్ని పరిశీలిస్తామన్నారు. సమాజంలో మహిళల రక్షణ కోసం మగవారు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. సమాజంలో మహిళల రక్షణ కోసం మగవారే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఫిర్యాదులు, కేసులు నమోదుతో పాటు మహిళల భద్రతను ఒక సామాజిక బాధ్యతగాను భావించాలన్నారు. ఆడపిల్లలను ఎవరైనా ఇబ్బందికి గురిచేసినప్పుడు నిలబడి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని యువతకు ముఖ్యమంత్రి సూచించారు. వేధింపులను చూసి చూడనట్టు ఉండడం కూడా నేరాన్ని ప్రోత్సహించడమే అవుతుందని హితవు పలికారు. సొంత కుటుంబ సభ్యులకు ఎక్కడైనా వేధింపులు ఎదురైతే ఏ విధంగా స్పందిస్తామో ఇతర ఆడపిల్లల విషయంలోనూ అదే తీరును ఆలోచించాలన్నారు. పోలీసుల పర్యవేక్షణ చేయడంతోనే మన బాధ్యత అయిపోయింది అని భావిస్తే మన బాధ్యత పూర్తి అవ్వలేదు. ఈరోజు సమాజంలో ఉండే మనము చట్టాలను చేయడం, పోలీసులు పర్యవేక్షణ చేయడమే కాదు, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకున్నప్పుడే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి నేను భావిస్తున్నా. సోషల్ రెస్పాన్సిబిలిటీ మన కుటుంబ సభ్యులను ఎవరైనా వేధింపులకు పాల్పడ్డప్పుడు, మన కుటుంబ సభ్యులకు చదువుకునే కళాశాలలోనో, ఉద్యోగం చేసుకునే ప్రాంతంలోనో, లేదా పబ్లిక్ ప్లేసెస్, రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, ఇంకెక్కడైనా సినిమా హాల్ కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన కుటుంబ సభ్యులకు జరిగే అసౌకర్యం గాని, అవమానం గాని మనం ఏ విధంగా ఆలోచన చేస్తామో ఇతర ఆడపిల్లల పట్ల కూడా మనం అదే విధంగా ఆలోచన చేసి దానికి అవసరమైన నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ అందరికీ సూచన చేస్తున్నాను. హైదరాబాద్ జేఎన్టీయూ క్యాంపస్ ఆడిటోరియంలో తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన స్టాండ్ విత్ హెర్ క్యాంపెయిన్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాండ్ విత్ హెర్ క్యాంపెయిన్ బ్రోచర్ ను ఆవిష్కరించారు. మహిళల భద్రత, గౌరవం, సమానత్వాన్ని కాపాడడంలో పురుషుల బాధ్యతాయుతమైన పాత్ర పోషించాల్సిన అవసరాన్ని తెలియజేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విమెన్ సేఫ్టీ విభాగాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళల భద్రతతో పాటు వారి ఆర్థిక స్వావలంబన కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో కేవలం కార్యక్రమాల నిర్వహణతో బాధ్యత తీరిపోయినట్టు కాదు, మహిళలను శక్తితో పోల్చుతాం, మహిళలను కుటుంబ గౌరవంగా భావిస్తాం. అలాంటిది మహిళలు నిత్యం అభద్రతా భావంతో బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండకూడదన్నారు. ఈ పరిస్థితిని నివారించేలా మనల్ని మనం సవరించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్య సాధనలో మహిళలు ముందడుగే కీలకమన్నారు. మహిళల ఆర్థిక ప్రగతి సాధించడంతోనే తెలంగాణ రాష్ట్రం $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళలకు సంపూర్ణ భద్రత కల్పించడంతోనే ఇవన్నీ నెరవేరుతాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మహిళల యొక్క శక్తి, మహిళల యొక్క నైపుణ్యం పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మహిళలకు సంపూర్ణమైన రక్షణ ఉన్నదా అంటే కొంచెం ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మహిళలకు అత్యంత భద్రత కలిగిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలి అని ఈ రోజు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఈ రోజు మిమ్మల్ని అందరిని ఆహ్వానించి, ఈ రోజు ఇక్కడ 1/3 అమ్మాయిలు ఉంటే 2/3 మేల్ ఫిమేల్ కాంబినేషన్ ఉంది. వాళ్ళ రక్షణ వాళ్ళకు వదిలేయకుండా వాళ్ళ రక్షణ ఇక్కడున్న మనమందరం తీసుకుంటే ఖచ్చితంగా 100% తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ అందించబడుతుంది అని నేను భావిస్తున్నా. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదివారం జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు పాతపట్నం శాసనసభ్యులు వారి కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు సమాజ అభివృద్ధికి మూలస్తంభమని, వారి సాధికారత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని ఆయన తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి మహిళల సేవలను గౌరవించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రేపు నిర్వహించబోయే మహిళా దినోత్సవ కార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను సన్మానించడంతో పాటు మహిళల సాధికారతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎమ్మెల్యే అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమీక్షా సమావేశానికి జడ్పీ సీఈఓతో పాటు నియోజకవర్గంలోని 5 మండలాల ఎంపీడీఓలు, ఏపీఓలు, విజన్ 2047 టీం సభ్యులు, ఏపీఎంలు, సీడీపీఓలు తదితర అధికారులు పాల్గొన్నారు. నర్సన్నపేట వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ కేంద్రంలో శనివారం వేడుకలు అమరాంటాయి. నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గురుగుబిల్లి వెంకటరమణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళా చైతన్యం ఉట్టిపడింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు, మాజీ రాష్ట్ర సీఈసీ మెంబర్ ధర్మాన పద్మప్రియ, యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నియోజకవర్గంలోని పలువురు మహిళా ప్రజా ప్రతినిధులను సాలువలతో ఘనంగా సన్మానించారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, ప్రతి రంగంలోనూ వారు రాణించడం గర్వకారణమని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు ఒలాల దివ్యభారతి, భారీ సంఖ్యలో మహిళలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. కంచిలి మండలంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో లేగదూడల ప్రదర్శన నిర్వహించారు. కంచిలి మండలం పెద్ద శ్రీరాంపురంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో లేగదూడల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల పశు వైద్యాధికారిని టి శిరీష ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించి పలు సూచనలు చేశారు. లేగదూడల ప్రదర్శనలో 50 లేగదూడలను రైతులు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. 6 నెలలు, సంవత్సరంలోపు 2 విభాగాల్లో బహుమతులు పాడి రైతులకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి సాలిన శ్రీనివాసులు, సాలిన శివకుమార్, రెండో బహుమతి మార్పు తారకేశం, గజ్జి కేశవరావు, తృతీయ బహుమతి లండ నవీన్, అందాల భీమారావుకు చెందిన దూడలు గెలుచుకున్నాయి. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న పాడి రైతులకు ప్రోత్సాహక బహుమతులు, లివర్ టానిక్, ఏలిక పాము దుంపలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మాదిన రామారావు, సర్పంచ్ సుమన్, డిఎల్డీఏ శ్రీకాకుళం పశు వైద్యురాలు రాధాకుమారి, సిబ్బంది రాజేష్, బలి తదితరులు పాల్గొన్నారు. ఇర్మంగం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హిరమండలం మండలంలోని కోరాడ కాలనీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన ప్రజల భాగస్వామ్యంతో నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల భవన నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని మధ్యాహ్న భోజనం చేశారు. స్వయంగా తన ప్లేట్లను తానే శుభ్రం చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. మెనూ ప్రకారం అందిస్తున్న గుడ్డు, కూర, అన్నం రుచిగా ఉన్నాయని వంట ఏజెన్సీని అభినందించారు. భోజనం అనంతరం విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న వేరుశనగ చెక్కీలను కలెక్టర్ పరిశీలించారు. ఈ క్రమంలో ఒక ప్యాకెట్ గడువు తీరిపోయినట్లు గుర్తించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు గాను పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు కెఎస్ఆర్ రాణికి అక్కడికక్కడే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. స్టాక్ ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి గడువు తీరని పదార్థాలనే పిల్లలకు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు ₹1,00,000 అలాగే భద్రత పరంగా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు కోసం 25,000 నిధులను మంజూరు చేసినట్లు కలెక్టర్ ప్రకటించారు. ఈ నిధులను తక్షణమే ప్రధానోపాధ్యాయులకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట పలువురు మండల స్థాయి అధికారులు, పాఠశాల సిబ్బంది ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే గుండుశంకర్. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని శ్రీకాకుళం నియోజకవర్గం శాసనసభ్యులు గుండుశంకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలు, ప్రజా సమస్యలు మరియు ఇటీవల జరిగిన పరిణామాలపై ముఖ్యమంత్రితో ఎమ్మెల్యే చర్చించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గంలోని మండల వీధికి చెందిన అంపలం సింహగిరి కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందించే అంశంపై ముఖ్యమంత్రితో మాట్లాడినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన 42 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 27.5 లక్షల విలువైన చెక్కులు మంజూరయ్యాయని తెలిపారు. అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజలకు ఆర్థిక సహాయం అందించడం ఎంతో ఉపయుక్తంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లాకు గర్వకారణంగా నిలిచిన కోడి రామ్మూర్తి స్టేడియం అభివృద్ధికి 3.5 కోట్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్యే గుండుశంకర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు,
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డిలకు కూడా ధన్యవాదాలు తెలిపారు. కోడి రామ్మూర్తి స్టేడియం శ్రీకాకుళం జిల్లాకి తలమానికంగా నిలిచిందని, నిధుల మంజూరుతో స్టేడియం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల కాలంలో శ్రీకాకుళం నగరంలో నమోదైన డయేరియా కేసుల విషయాన్ని కూడా ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి వివరించారు. కొన్ని రోజుల క్రితం డయేరియా వ్యాప్తి కనిపించినప్పటికీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పాతపట్నంలో ఎల్లంపేట గ్రామాలకు సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆదేశాల మేరకు ఎల్లంపేట మండలం చొర్లంగి, సుదరాయిగూడ, మురగాడలెవ్వ గ్రామాల గల రోడ్డు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల శిథిలావస్థకు చేరుకున్న రోడ్ను, గుంతలతో ఉన్నటువంటి పాత రోడ్లను పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు కొత్త రోడ్లకు నిధులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎల్లంపేట మండల ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, చొర్లంగి, సుదరాయిగూడ, మరుగాడలెవ్వ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా ఇన్ని రోడ్లు నిధులు మంజూరు చేయలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మా రోడ్ల సమస్యలు పోరాడి నిధులు మంజూరు చేసి తెచ్చినందుకు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న కుంభాభిషేక మహోత్సవాలలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రికి వేదాశీర్వచనం అందజేశారు. చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సేనానాయక్ అమ్మవారి చిత్రపటంతో పాటు ప్రసాదాలను మంత్రికి అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమ్మవారి దయా కటాక్షాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. రైతులకు పంటలు బాగా పండాలని, వాటికి గిట్టుబాటు ధరలు లభించి ఆనందంగా జీవించాలని, ప్రజలు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని, రాష్ట్రం సమగ్ర అభివృద్ధి సాధించాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకెళ్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ కార్పెంటర్స్ తనిఖీలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల సాయిబుల కాలనీలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 4 సీఐలు, ఈగల్ టీంతో కలిసి 60 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కార్డన్ సెర్చ్ కార్యక్రమంలో భాగంగా తనిఖీలు నిర్వహించారు మరియు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు. అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ డయల్ 112 యొక్క ప్రాముఖ్యతను వివరించారు మరియు మాదక ద్రవ్యాల వినియోగం, డిజిటల్ మోసాలపై అవగాహన కల్పించారు. అది విషయంలో అయితే మీకు ఒక 3 చెప్తాను. ఏదైనా మీకు కష్టం వచ్చింది, గొడవలు పడుతున్నారంటే ఏ ఫోన్కి ఫోన్ చేస్తారు? ఎవరికైనా ఐడియా ఉందా? 112 ఏ గొడవలు పడినా, దొంగ పడినా, నెలకు పుట్టుకున్నా, అల్లరి పెట్టినా, మీ ఎదుటి ఇంకొకరు ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు చేసినా ఆ 112కి ఫోన్ చేస్తే ఒక్క మాక్సిమం 10 నిమిషాల లోపల మీ దగ్గరికి కానిస్టేబుల్ అనేది వస్తారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. గంజాయి అలాంటివి ఏదైనా ఉన్నాయి, మీకు ఐడియా ఉంది, పలానోడు గంజాయి తాగుతున్నాడనో, లేకపోతే వాడు అమ్ముతున్నాడనో, లేకపోతే తాగుతున్నాడనో అంటే 1972 1972 దానికి ఫోన్ చేయాలి. ఫోన్ చేస్తే చాలు మీ తాలూకా ఐడెంటిటీ కానీ, మీరెవరిని కానీ ఎవరో అడగరు. మీరు విషయం చెప్పినంత వరకే మీరు ఫోన్ చేసిన వాళ్ళు ఎవరో అదంతా గోప్యంగా ఉంటుంది. ఎటువంటి పత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధం సమాజం నిర్మించేందుకు సహకరించాలని ప్రతిజ్ఞ చేయించారు. డాక్టర్ పైడి సింగూరు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నాగావళి హోటల్లో ఘనంగా నిర్వహించారు. మహిళాభివృద్ధికి చేసే సాయం తిరిగి సమాజానికి లబ్ధి చేకూరుస్తుందని బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ పద్మ అన్నారు. శ్రీకాకుళం జిల్లా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూర ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు స్థానిక నాగావళి హోటల్లో శనివారం ఘనంగా జరిగాయి. మహిళా దినోత్సవం సందర్భంగా
మహిళల ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు స్త్రీశక్తి పథకం అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించామని, ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి మహిళకు నాడీ పరీక్షలు, బోన్ డెన్సిటీ పరీక్షలను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పద్మా వీరపనేని, డాక్టర్ మాలతి ఆధ్వర్యంలో ఉచితంగా అందించామన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా డాక్టర్ పద్మ, మహిళా మోర్చా అధ్యక్షురాలు పైడి సింధూర మాట్లాడుతూ మానవ జాతి మనుగడికి మహిళలే కీలకమని, సాటి మహిళలకు గౌరవం, గుర్తింపు, ఉనికి, పెట్టుబడి, న్యాయం, వనరులు, మద్దతుగా గొంతు, రక్షణ, సమయం మోనిటరింగ్ ఇలా ఎన్నో రకాలుగా సహకారం అందించవచ్చని, ముఖ్యంగా మహిళలపైన ఉండే చిన్న చూపును తరిమి కొట్టాలన్నారు. వివక్షతను ప్రశ్నించాలని, లైంగిక హింసలను అడ్డుకోవాలని, మహిళల విజయాలను కొనియాడాలన్నారు. విజ్ఞానాన్ని పంచుకొని అన్ని రంగంలో ముందంజలో ఉంటూ అవకాశాలు అందిపుచ్చుకోవడం గొప్ప విషయమన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ స్త్రీ పక్షపాతి పార్టీ అని, భారతీయ రంగంలో మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ ఆశయాలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో దానిని మనమంతా కలిసి ముందుకు తీసుకెళ్దామని, అందుకు శ్రీకాకుళం మహిళలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళలందరినీ దుస్సార్వతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అట్టాడి రవిబాబ్జీ, సవ్వేన ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. 1,50,00,000 నిధులతో పాతపాడు గ్రామ సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన మామిడి సాయి గణేష్. పాతపట్నం నియోజకవర్గం హిర్మండ్ల మండలం పాతపాడు, నివగం గ్రామాల ప్రజల ఎన్నో ఏళ్లుగా ఉన్న కలను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు నెరవేర్చారు. పాతపాడు రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే తనయుడు మామిడి సాయి గణేష్ శంకుస్థాపన చేశారు. ఈ రహదారి నిర్మాణానికి ఏఐబీ ద్వారా 1,50,00,000 నిధులు 2014-19 కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసినప్పటికీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈ రహదారి పనులు నిలిచిపోయాయి. అయితే ఎమ్మెల్యే మామిడి గోవిందరావు నిరంతర కృషి ఫలితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రహదారి పనులను మళ్లీ ప్రారంభించారు. దీంతో పాతపాడు, నివగాం గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో పాటు గ్రామాల అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది. ఈ కార్యక్రమంలో కొత్తూరు మండల ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా గవర్నర్ మార్క్ మేయర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అమెరికా డెలావర్ రాష్ట్ర గవర్నర్ మార్క్ మేయర్ మర్యాదపూర్వకంగా కలిశారు. విద్య, ఆరోగ్య రంగాల్లో సంస్కరణలు, డేటా ప్రివేషన్స్, యూనివర్సల్ హెల్త్ కేర్ అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. డెలావర్ రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజల కోసం అమలు చేస్తున్న గృహ నిర్మాణం, రుణమాఫీ వంటి సంక్షేమ పథకాల గురించి గవర్నర్ మార్క్ మేయర్ ముఖ్యమంత్రికి వివరించారు. భవిష్యత్తులో తెలంగాణ, డెలావర్ రాష్ట్రాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రతినిధి బృందంతో డెలావర్ రాష్ట్ర పర్యటనకు రావాల్సిందిగా ముఖ్యమంత్రిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి డెలావర్ గవర్నర్ కి తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ ను అందజేశారు. హైదరాబాద్ లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, డెలావర్ ఫస్ట్ లేడీ లారెన్ మేయర్ వేం నరేంద్ర రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శ్రీ పాండురంగ స్వామి వారి దేవాలయం ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న కంచిలి మండల ఎంపీపీ పల్లి దేవదాస్ రెడ్డి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం ఇచ్చాపురం మండలం మాసాకపురం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ పాండురంగ స్వామివారి దేవాలయం ప్రతిష్టా కార్యక్రమంలో కంచిలి మండల ఎంపీపీ పల్లి దేవదాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ ఏఐబీ చైర్మన్ లడ్డుకేశవ పాత్రో, మండల వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షులు తలగాని తిరుపతిరావు, మండల వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి మడ్డు వెంకట్రావు, వైస్ సర్పంచ్ బడ్డెపు ఆనంద్, స్థానిక పెద్దలు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.